మార్గదర్శిపై తెలంగాణ హైకోర్టు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, హైకోర్టు విచారణ ద్వారా మరో 6 నెలల్లో మార్గదర్శి వ్యవహారానికి ముగింపు వస్తుందని, ఎన్నికలు అయ్యే వరకు రాజకీయాల గురించి మాట్లాడబోనని మాజీ ఎంపీ సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. స్థానిక ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ రామోజీరావు నా మీద అనేక అసత్య ఆరోపణలు చేశారని, 50 లక్షల రూపాయలు విలువ చేసే పరువు నష్టం దావా వేశారని, నేను మాట్లాడింది అబద్ధమని అంటున్నారని అన్నారు. అది నిరూపించుకోవడానికే కోర్టుల ద్వారా పోరాటం చేస్తున్నానని, నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శి సంస్థ వ్యవహారం నడుపుతోందని, ఈ విషయంపైన తన పోరాటం కొనసాగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూ ఆ దృశ్యం టీవీలో చూసి షాక్ అయ్యానని, జగన్కు గాయం పెద్దగానే అయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై కూడా రాళ్లు విసిరారన్నారు. ఎన్నికల్లో నాకు సన్నిహితులు అన్ని పార్టీల్లో పోటీ చేస్తున్నారని, ఎన్నికల గురించి ఎన్నికలు పూర్తయ్యే వరకు నేనేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. నేను ఎవరి తరపున ప్రచారం చేయనని కూడా ఉండవల్లి తెలిపారు. సన్నిహితులు ఆ పార్టీలో ఒకడు పోటీ చేస్తూ వస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల గురించి కానీ, ఎన్నికల మీద ఏది దాన్ని ఏమంటారు సర్వేలను లేకపోతే ఇంకోటనో నా పేరుతోటే వస్తున్నాయి సమీక్షలు కానీ, ఒక పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కానీ, ఎన్నికల గురించి నేను ఎన్నికలు అయిపోయే వరకు ఇండివిజువల్గా నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూకి వస్తామని. అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ 10 ఏళ్లలో. ఎవ్వరికి కూడా నేను రాజకీయం మాత్రం పోలింగ్ అయిపోయే వరకు ఎవరితో కూడా మాట్లాడను. దయచేసి ఎవరైనా ఇంతకుముందు నేను ఫోన్ చేస్తే మీకు నెక్స్ట్ వీక్ ఇస్తానండి, 10 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పుంటే వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను. నేను ఏదైనా మాట్లాడితే మార్గదర్శిలో కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే మాట్లాడతాను. దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత. అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే, రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను. మీలో అందరూ రాలేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చినా చాలు, మీరు షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది, పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను. ఏముంది మామూలుగా రాయట్టు కొట్టారు, క్లియర్ కనిపించింది కదా, ఎవరో కొట్టించారో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం. కొంచెం తేడా తగిలింటే కన్నులో పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాం. చాలా గట్టి తగిలింది. నేను లైవ్ చూస్తున్నాను, సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను. నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే. లైవ్ చూస్తుంటే టక్మని కిందకి దింపేశారు. దింపేస్తే టక్మని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి లైవ్ వస్తుంది. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు, ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడని. మళ్ళా ఆ చంద్రబాబు గారు దాంట్లోనే రాయిచ్చి కొట్టారని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఏంటో రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చుకి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారా ఒకసారి అక్కడ రాయి పడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడడం మొదలవుతాయి. తగిలితేనే దానికి ఉత్తినే ఏముంది రాయి ఇసటానికి. ఎవడండి వీళ్ళు కూడా ఒకటి కొట్టించుకుని చూపించాలి. ఇవ్వండి మేము కొట్టించుకున్నాం చూడండి.